నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను వినియోగించుకుని తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. మరిపుడిలో రైతులకు యంత్ర పరికరాలు, స్ప్రేయర్లు రాష్ట్ర మంత్రి స్వామి పంపిణీ చేశారు. రైతులపై జగన్మోహన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు జగన్ ఏనాడైనా రైతుల గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి తెలిపారు. గత 5 ఏళ్లు రైతుల్ని విత్తనం నుంచి విక్రయం వరకు దగా చేసింది మీరు కాదా అని అన్నారు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టలేని వాళ్లు కూడా వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయమన్నారు. అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా అండగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బయట అయితే 42,000, ఇక్కడికి వచ్చి 21,000. బాబు అర్జీదారులు ఎవరున్నారమ్మా? అర్జీదారులు ఎవరు లేరా? బాబు అర్జీదారులు ఎవరున్నారమ్మా? అర్జీదారులు ఎవరు లేరా? ఓకే సార్. ఈ నెల 4వ తేదీన జరిగే నీట్ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. అత్యంత పకడ్బందీగా నిర్వహించే ఈ పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే సమాయత్తమైంది. ఒంగోలు నగరంలోని 5 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నగరంలోని డిఆర్ఆర్ఎం హైస్కూల్, దామచర్ల సక్కుబాయిమ్మ మహిళా డిగ్రీ కళాశాల, దామచర్ల పాలిటెక్నిక్ కళాశాల, నవోదయ కేంద్రీయ విద్యాలయాలలో నీట్ పరీక్షలు జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు జరిగే పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం వారం రోజులు ముందుగానే సమీక్షించి అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసుల సహకారంతో జిల్లా యంత్రాంగం నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాతో అత్యంత పకడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 1400 మందికి పైగా 5 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్నారు. డిఆర్ఓ చిన్న ఓబులేసు, విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా ఒంగోలు డిఆర్ఆర్ఎం హైస్కూల్ను కలెక్టర్ పరిశీలించారు. మే 4th నీట్ ఎగ్జామ్ జరగబోతుంది. మన జిల్లాలో 5 సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మన జిల్లాలో 1473 క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఎగ్జామ్ని పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని విధాల ఏర్పాటు పకడ్బందీగా చేయడం జరిగింది. 1473 స్టూడెంట్స్ మన జిల్లాలో ఉన్నారు. సో ప్రతి సెంటర్స్ 5 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్, అదేవిధంగా పోలీస్ నుంచి నోడల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. మన జిల్లాకు సిటీ కోఆర్డినేటర్గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కూడా కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ మనీష్ గారు సిటీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అదేవిధంగా ప్రతి సెంటర్ కూడా 16 మెంబర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బంది, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బంది పెట్టడం జరిగింది. ఒక్కొక్క సెంటర్ కూడా ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఎన్టీఏ నుంచి అపాయింట్ చేసిన వారు ఉన్నారు. కావాల్సిన ఇన్విజిలేటర్స్ అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు, ట్రాఫిక్, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ, ఇతర పోలీసింగ్ అవసరాల కోసం అధునాతన సాంకేతికతతో కూడిన డ్రోన్ కెమెరాలను హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరింట్ల రవికుమార్ ఎస్పీ దామోదర్కు అందజేశారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డ్రోన్ కెమెరాను అందజేశారు. జిల్లా పోలీసు శాఖకు డ్రోన్ కెమెరాను అందజేసి సామాజిక బాధ్యత, సేవా స్ఫూర్తిని నింపుకున్న రవికుమార్ను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఒంగోలు రూరల్ సీఐ ఎన్ శ్రీకాంత్ బాబు, మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య సిబ్బంది పాల్గొన్నారు. కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా ఉన్న లలితాశ్రమంలో వేద స్మార్త ప్రవర్తక విద్యుత్ పరీక్షా విద్యుత్ ఆధ్వర్యంలో 52వ వేద సభ నిర్వహించారు. వేద సభలో వేద అభ్యాసక విద్యార్థులకు విజయ పత్రాలు అందజేసే కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాసభలకు వీచేసిన దామచర్ల జనార్దన్ కు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వేద పండితులు ఆశీర్వచనం చేసి సత్కరించారు. అనంతరం వేదసభ అధ్యక్షులు నేలభట్ల సదాశివం మాట్లాడుతూ ఒంగోలులో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా వేద మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి వేద పండితులు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వేదసభ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎంతో మంది టీటీడీ ఎండోమెంట్ శాఖలో ఉద్యోగాలు చేసుకుంటూ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక కళ్యాణానికై పాటుపడుతున్నారని, ఇందుకు ఆనందంగా ఉన్నానని పేర్కొన్నారు. ఒంగోలులో 52వ వేద మహాసభ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలిపారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక ఉపన్యాసకులు గుండ్లధన మురళి, వంగర కృష్ణమూర్తి, పిన్నెల్లి చంద్రశేఖర అవధాని పరీక్షా అధికారిగా వ్యవహరించారు. గౌరవాధ్యక్షులు సత్యనారాయణ, అధ్యక్షులు నేలబొట్ల సదాశివయ్య, ఉపాధ్యక్షులు మురళి, కార్యదర్శి మహంకాళి శేషయ్య, కార్యవర్గ సభ్యులు మైనంపాటి సాయికుమార్, ఓరుగంటి ప్రసాద్, బ్రాహ్మణ పెద్దలు ఆలూరి రామారావు, భారతుల శ్రీనివాస శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఇది 52వ వేద సభ. ఒంగోలు పట్టణంలో 52 సంవత్సరాలుగా ఈ సభ జరుగుతున్నది. ఈ వేద సభ లలితాశ్రమంలో ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. మా సభలో దాదాపు ఇప్పటి వరకు 100ల కొద్దీ విద్యార్థులు పరీక్షలు ఇచ్చి మా దగ్గర సర్టిఫికెట్ తీసుకొని అనేక సంస్థల్లో టీటీడీ దాంట్లో ఎండోమెంట్ బోర్డులో కూడా వాళ్ళు ఈ సర్టిఫికెట్ మీద వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. జిల్లా మొత్తం మీద ఈ సభ చాలా పెద్దది. 52 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా జరుగుతున్నది. ఇలాంటి సభ మన జిల్లాలో జరగడం చాలా గొప్ప విశేషం. ఈ సభకు వేద పండితులందరూ కూడా అనేక చోట్ల నుండి హైదరాబాదు, విజయవాడ, ఆ కాళహస్తి, సింగరకొండ, కోటప్పకొండ అనేటువంటి ప్రాంతాల నుంచి వేద పండితులందరూ కూడా వచ్చి ఇక్కడ వేద విద్యార్థులను పరీక్ష చేసి వాళ్లకు జయపత్రిక అంటే సర్టిఫికెట్, అలాంటి సర్టిఫికెట్ వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా వాళ్ళ వేద విద్యకు మేము మా గురువు గారు ఈ 52వ సభని ప్రత్యేకంగా చెయ్యాలి. ఇంతకుముందు మేము ఇళ్లలో ఎవరింట్లో వాళ్ళతో పెడితే వాళ్ళే మాకు అన్ని భరిస్తూ వచ్చారు. 3 రోజులు అక్కడే ఉంటాం మేము. ఈ సంవత్సరం మాకు అట్ట కుదరలేదు కాబట్టి మేము ప్రత్యేకంగా మా సంస్థ తరఫునే మేము అన్ని కండక్ట్ చేశాం. అందులో అనుకోకుండా ఈ లలితాపీఠంలో మాకు ఆస్కారం దొరికింది. అమ్మవారి ఎదుట ఆయన ఈరోజు వేద సభ జరిగింది. ఆ రోజు శంకరాచార్య వారు శారదాదేవి పీఠంలో, శృంగేరి పీఠంలో ఆ శారదాదేవి ఎదుటే ఆయన ఈ విద్యుత్ పరీక్ష నిర్వహించుకున్నారు. ఇప్పుడు అదేవిధంగా మాకు ఈ అవకాశం దొరికింది అమ్మవారి వల్ల. ఇక నుంచి ఈ వేద సభలు ముందు ఇళ్లలో కానీ అవసరం లేదు. మాకు డబ్బులు సమకూరపోతే వాళ్ళు ఎవరు కూడా మేమే ఉంది. ఏమంటే ఈ శంకర జయంతి మహోత్సవము మా సదాశివ శాస్త్రి గారు వచ్చి ఆశ్రమంలో పెట్టుకుంటామమ్మా అన్నారు. చాలా సంతోషం అండి. అంతకన్నా కావాల్సింది ఏమిటి నాకు? వేద సభలు జరగడం అంటే, వేదం అంటే కలగూర గంప, అందులో సమస్తం ఉంటాయి.
సమస్త ధర్మాలు ఉంటాయి, సమస్త శాస్త్రాలు ఉంటాయి, సమస్త ధర్మములు ఉంటాయి. కాబట్టి కలగూరగంప ఇంతమంది వేదమూర్తులైన బ్రాహ్మణులంతా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మా ఆశ్రమానికి ఇంతమంది రావడం నాకు ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా ఇట్లా వేద సభలు జరగాలని నా మనసులో అమ్మవారిని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లాను జూన్ 15వ తేదీ నాటికి నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించబోతున్నామని జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ ఖాజా మొహద్దీన్ తెలిపారు. నాటుసారా రహితమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం ఎక్సైజ్ శాఖ పనిచేస్తుందన్నారు. ఒంగోలు కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాను ఏ, బి, సిగా విభజించి మొత్తం 35 గ్రామాలను నాటుసారా తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించామని మొహద్దీన్ అన్నారు. గ్రామ సభల ద్వారా అవగాహన కార్యక్రమం ప్రచారం తరచుగా చేపట్టామని, ప్రజాప్రతినిధులను కూడా సమన్వయం చేశామని తెలిపారు. మండల స్థాయిలో కమిటీలు వేసి వాటి ద్వారా నాటుసారాపై పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఈ సంవత్సరం వరకు కేసులు నమోదు చేసి కొన్ని వాహనాలను కూడా సీజ్ చేశామన్నారు. నాటుసారా తయారీదారులు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం వారికి వెసులుబాటు కల్పించి ఆ వృత్తిని మాన్పిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాగులుపులపాడు మండలం మదిరాలపాడులో కల్లుగీత కార్మికులకు స్వయంగా ఒక మద్యం దుకాణాన్ని అందించడం జరిగిందని, వాటితో పాటుగా జిల్లాలో 189 నడుస్తున్నాయని అన్నారు. నేను ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసర్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 25న ఛార్జ్ తీసుకున్నా అండి. మనకు ఈ నవోదయం మీద ఫిబ్రవరి 19న గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సారు ఇక్కడ మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో లాంచ్ చేయడం జరిగింది. అయితే మనకు ఈ జిల్లాలో ఏబిసి అని నాటుసారాయి దొరికే, తయారు చేసే, మళ్ళీ రవాణా చేసే లేదా అమ్మే వీటిని బట్టి 3 భాగాలు విభజిస్తారు. ఎక్కువగా విపరీతంగా తయారు చేయడము, ట్రాన్స్పోర్ట్ చేయడము, ఇతర ప్రాంతాలకు కూడా వచ్చేసి రవాణా చేయడం లాంటివి జరిగితే దాన్ని ఏ కేటగిరీ కింద పెడతారు. బి కేటగిరీ అంటే అక్కడే తయారు చేసుకుని అంతవరకే వాడు యూజ్ చేస్తుంటే బి కేటగిరీ కింద పెడతారు. సి కేటగిరీ అంటే తయారీ ఉండదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాడు సేల్స్ పాయింట్ పెట్టుకుంటాడు. ఈ విధంగా మన జిల్లాలో వచ్చేసి ఏ కేటగిరీ కింద 2 విలేజ్లు ఉన్నాయి, బి కేటగిరీ కింద వచ్చేసి 7 విలేజ్లు, సి కేటగిరీ కింద వచ్చేసి మిగిలిన విలేజ్లు ఉన్నాయి 27 విలేజ్లు. టోటల్గా వచ్చేసి మనకు 35 విలేజ్లు ఉన్నాయి. అయితే ఏంటంటే ఇందులో నవోదయం 2 కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి మేము గ్రామ సభలు నిర్వహించాము, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాము, ప్రచార రథం పెట్టి ఈ నాటుసారా తయారు చేసే అన్ని గ్రామాల్లో కూడా మేము ప్రచార రథం ద్వారా, కళాజాతల ద్వారా అవగాహన కల్పించి ఒక మైక్లో వచ్చేసి నినాదాలు కూడా చేపించాము. ప్రతి గ్రామ సభలో డీసీ గారు, ఏసీ గారు, నేను అందరం స్వయంగా పాల్గొన్నాము. అందులో ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కూడా మనం కల్పించాము. వాళ్ళకి జరిగేటువంటి అనర్థాలు, దుష్ఫలితాలు ఏముంటాయి నాటుసారాయి తాగితే అనేది అవగాహన కల్పించాము. తర్వాత వాళ్ళకి మీరు మానుకోకపోతే చట్టపరమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకుంటాము, కేసులు నమోదు చేయడం దగ్గర నుంచి పీడీ యాక్ట్ల వరకు వచ్చేసి వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. అదే సమయంలో ఎవరైనా ముందుకు వచ్చి మేము మానుకుంటామయ్యా, మాకేమైనా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించండి అంటే రీహాబిలిటేషన్ కూడా వచ్చేసి మేము కల్పిస్తామని చెప్పాము. ఈ కార్యక్రమాలు వచ్చేసి ముమ్మరంగా జరుగుతున్నాయండి. మేము ఇప్పటి వరకు వచ్చేసి దాదాపుగా 202 కేసులు వచ్చేసి నమోదు చేశాము. ఇది 1/1/24 నుంచి 31/12/24 వరకు 57 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 558 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే సమయంలో 1,11,059 లీటర్ల వాష్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. 2 వెహికల్స్ స్వాధీనం చేసుకున్నాము. 495 కేజీల జాగరిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 1/1/25 నుంచి 34/25 వరకు కూడా మేము 37 కేసులు నమోదు చేశాము. 19 మందిని అరెస్ట్ చేయడము, 146 లీటర్ల నాటు సారాయిని వచ్చేసి స్వాధీనం చేసుకోవడము, 9,160 లీటర్ల వాష్ని డిస్ట్రాయ్ చేయడము, 6 వెహికల్స్ స్వాధీనం చేసుకున్నాము. 270 కేజీల జాగరీని వచ్చేసి అంటే నల్ల బెల్లం అండి, బ్లాక్ జాగరీ అంటారు, దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందండి.
మేము ఈ నెలలో దాదాపుగా వచ్చేసి ఒక 19 విలేజ్ల దాకా ఐడి ఫ్రీగా వచ్చేసి చేయడానికి మేము మండల్ లెవెల్ కమిటీలు, విలేజ్ లెవెల్ కమిటీలు వేసుకున్నాము. ఆ కమిటీలు చెక్ చేసి ఎక్కడ నాటుసారాయి లేదని చెప్పేసి మాకు రిపోర్ట్ ఇస్తేనే వాళ్ళు సంతకాలు చేస్తారు. తర్వాత మండల్ లెవెల్ కమిటీలు కూడా చేస్తారు. ఇందులో ఎంపీడీఓ గారు, మన ఎంఆర్ఓ గారు, లోకల్ సిఐ గారు లేదా ఎస్ఐ గారు, ఎస్హెచ్ఓ, మా ఎస్హెచ్ఓలు అందరూ ఉంటారు. అక్కడ పూర్తిగా అయిన తర్వాత డిస్టిక్ లెవెల్ కమిటీ ఎస్పీ సార్ కానీ, కలెక్టర్ మేడం గారు కానీ మేము అందరూ ఉంటాము. వాళ్ళ ద్వారా కూడా మేము తీర్మానం చేయించి 19 విలేజెస్ వచ్చేసి ఈ నెల 15వ తేదీ లోపల మేము ఐడి ఫ్రీగా చేయబోతున్నాం. మిగిలినటువంటి విలేజెస్ను కూడా జూన్ ఎండింగ్కి కంప్లీట్గా మేము నాటుసారా రహిత జిల్లాగా ఈ జిల్లాను వచ్చేసి ప్రకటించబోతున్నామండి. తర్వాత ఇంకా బెల్ట్ షాపులు అయితే 1636 కేసులు బుక్ చేశాము. 1690 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 7050 లీటర్ల ఐఎంఎల్, 1705 లీటర్ల బీర్ను వచ్చేసి స్వాధీనం చేసుకున్నాము. 45 వెహికల్స్ వచ్చేసి స్వాధీనం చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం గాంజా వచ్చేసి 10 కేసులు బుక్ చేశాము. 30 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 21 కేజీలు సీజ్ చేశామండి. 285 ప్లాంట్లు, 1 వెహికల్. ఈ రకంగా వచ్చేసి ముమ్మరంగా దాడులు జరుపుతున్నాము. బెల్ట్ షాపుల మీద కానివ్వండి, ఎన్డీపీలు కానివ్వండి, ఐడి మీద కానీ చేస్తున్నామండి. 171 షాపులు వచ్చేసి జనరల్ కేటగిరీ షాపులు వచ్చేసి మాకు ఈ జిల్లాలో ప్రకటించారు. అన్ని షాపులు కూడా వచ్చేసి డిస్పోజ్ అయినాయి. తర్వాత గీత కులాలకు రిజర్వ్ చేసినటువంటి 17 షాపులు ప్రకటించారు. అవి కూడా ఫిబ్రవరి 10న డ్రా చేయడం జరిగింది. అవి కూడా వచ్చి డిస్పోజ్ అయినాయి. 1 షాప్ వచ్చేసి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా మద్దిరాలపాడు గ్రామంలో, నాగులుప్పలపాడు మండలంలో ఉంటుంది గ్రామం. అక్కడ సీఎం సార్ అష్యూరెన్స్ ఇచ్చారు. ఒకరికి ఆళ్లదాసు సీను అనేవాడికి 1 షాపు అతను లాటరీలో పాల్గొనకుండానే ఇస్తానని చెప్పారు. అదేవిధంగా వచ్చేసి ప్రామిస్ చేసిన విధంగా ఆయన షాప్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 189 షాపులు వచ్చేసి అన్ని షాపులు కూడా రన్ అవుతున్నాయండి. మండలంలో నెలకొన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మర్రిపూడిలో రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. గతంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్లో 35 సమస్యలను పరిష్కరించడం జరిగిందని మంత్రి తెలిపారు. చేయగలిగిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకే ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. రెవెన్యూ అంశాలతో కూడిన అర్జీల పరిష్కారంతో పాటు ఇతర ఏమైనా సమస్యలున్నా వాటిని అర్జీల రూపంలో తీసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్చించడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలలోని పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నివేశన స్థలాలను 3 సెంట్లుగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. సమావేశంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డితో పాటు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, స్థానిక అధికారులు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు రెవెన్యూ స్థాయిలో ఆర్డీఓ గారు ఇక్కడ అధికారులతో వీలైనన్ని సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది. పోయినసారి ఒక 2 గంటలు పెడితేనే సుమారుగా ఒక 35 అంశాలని వారం రోజుల్లో పరిష్కరించడం జరిగింది. అందువల్ల డీటెయిల్గా ప్రతి ఒక్క అర్జీని పరిశీలించి వీలైనంత వరకు ఎప్పటి లోపల పరిష్కారం చేయగలిగితే ఇవాళ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూతో పాటు మిగిలిన సంబంధిత అంశాలను కూడా దయచేసి అధికారులు కూడా అక్కడే చెప్తున్నాను. రెవెన్యూ, నాన్ రెవెన్యూ 2గా విభజించండి. రెవెన్యూ లోపల తీసుకుందాం, నాన్ రెవెన్యూ అన్ని కూడా అవసరమైతే ఇక్కడికే వచ్చి నేను అర్జీలు తీసుకుంటాను. లోపలికి వచ్చిన కొన్ని తీసుకోవడం, అదేంటే పెన్షన్లో, రేషన్ కార్డులో రిమైనింగ్ ఇష్యూస్ డెవలప్మెంట్ పరంగా ఉన్నాయి కూడా తీసుకోవడం, మేజర్ పరిష్కారంగా రెవెన్యూ ఇష్యూస్ మీద దృష్టి పెడతాం. మిగిలిన అన్ని వ్యాధ్యాలని కూడా నేను స్వయంగానే తీసుకొని వాటన్నిటి కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నాను. ఎందుకంటే జటిలంగా ఉన్నటువంటి సమస్యల్లో భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాటి కోసం ఇవాళ మర్రిపూడి మండలం, అదేవిధంగా సోమవారం రోజు పొంగూరు మండలం,
తర్వాత మిగిలిన మండలాలు కూడా ప్లాన్ చేసుకునేటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమం తీసుకున్నాను. నిన్న తక్కువ సమయంలోనే మన అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీ పరంగా వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంతసేపు అయినప్పటికీ కూడాను ఆఖరి అర్జీ కూడా తీసుకోవడం, పరిష్కారం ఇవ్వగలిగితే పరిష్కరించేంత వరకు కూడా సమయాన్ని కేటాయించి అది పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటా తెలియజేసుకుంటూ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. స్పెషల్గా ఒక్కొక్క మండలికి సంబంధించి ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో, అంటే సమస్యలు పరిష్కరించగలిగే సమస్యలు, ప్రతి సమస్యని తీసుకొని సార్ ప్రత్యేక చొరవ తీసుకొని మన మండల్ హెడ్ క్వార్టర్కి వచ్చారు. సో మండల్ హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు ప్రజలందరూ దయచేసి ముందుకు వచ్చి తమ సమస్యలు చెప్పి సమస్యలు ఏవైతే పరిష్కరించగలిగామో వెంటనే పరిష్కరించగలిగేటివి మేము ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్, మీ సేవ వీళ్ళందరూ పెట్టాము. సర్టిఫికేట్స్ ఇలాంటివి వెంటనే ఇష్యూ చేస్తాము. ఏవైనా కానీ మీకు ఇతరితర సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఎంత వీలైతే అంత త్వరగా పరిష్కరించగలమనే ఒక చిన్న ఉద్దేశంతో మినిస్టర్ సార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంత దూరం వచ్చారు. సో మన మండలి ప్రజలందరికీ కూడా ఈ సమాచారం విద్యార్థులలో టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ రింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గొప్ప అవకాశమని, దీన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ ల్యాబ్ ఆన్ వీల్స్ వెహికల్ ఒంగోలు ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా ల్యాబ్ ఆన్ వీల్ కార్యక్రమాన్ని వివరాలు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కార్తీక్ రంగా కలెక్టర్కు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు టెక్నాలజీకి సంబంధించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఫోసిస్ సహకారంతో ప్రకాశం జిల్లాలో 17 రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు వేసవి సెలవుల్లో విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇన్ఫోసిస్ వాహనం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, రోబోటిక్, 3D ప్రింటింగ్, ఐఓటీ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ, ఐటీఐ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, గర్ల్స్ ఐటీఐ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, విద్యార్థులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. ఇక్కడ మనకు జనరల్ కోడ్ రాయాలి. సో అందరికి కోడింగ్ అంత ఈజీగా రాదు కాబట్టి సో మాకు ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాని పేరు జీ బ్లాక్స్. సో ఇట్స్ లైక్ స్క్రాచ్ లాగా. సో ఈ బ్లాక్స్ అన్ని మనం రిక్వైర్డ్ బ్లాక్స్ తీసుకొని ఇక్కడ అటాచ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో మనకు ఆటోమేటిక్ కోడ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మేము మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఐఓటీ, 3D ప్రింటింగ్ అండ్ రోబోటిక్స్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు లాజిక్ తెలిస్తే ఆటోమేటిక్గా మన కోడ్ అంటే ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ మన కోడ్ లాజిక్ తెలియాలి. సో మేము ఆ లాజిక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఇక్కడ నేర్పిస్తున్నాం. సో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి డిస్ప్లే అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది. సో వీ నీడ్ టు ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇది ఒక ఆబ్జెక్ట్, సపోజ్ ఇది ఒక ట్యాబ్, ఇది ఒక టెస్టర్. సో ఫస్ట్ దానికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ చూపిస్తామో అది దగ్గర 3D ప్రింటర్ ఉంది, నేను డిజైన్ చేసుకుంటాను. ఐడియా ఉంది, డిజైన్ చేసుకొని ప్రింట్ చేసుకుంటాను. సో ఈ పార్ట్ అనేది నాకు అవసరం. సో దాన్ని బట్టి ఒక ప్రాజెక్ట్ లేకపోతే మనం ల్యాప్టాప్లో టింకర్ క్యార్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ స్క్రాచ్ నుంచి ఈ కిట్ వాడతాం. అండ్ ఇక్కడ మనకు టైప్ డిఫరెంట్. సో ఇందులోనే మనకు మోటార్ డ్రైవర్స్, ఐసీస్ అండ్ అన్నీ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క డిఫరెంట్ పార్ట్స్ తీసుకెళ్ళాలి. అగైన్ అక్కడ క్లమ్జీ అయిపోతుంది. నేర్చుకోవడమే ఫస్ట్ టైం, మళ్ళీ ఇవన్నీ అంటే డిఫికల్ట్ అవుతుంది కాబట్టి ఒక సింగిల్ ప్యానల్ పైన ఇవన్నీ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మన బ్లూటూత్ ఆర్సీ కార్, రిమోట్ కంట్రోల్ కార్ ఉంటుంది, అది చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ దిస్. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఈ బోర్డుతో చేస్తాం. ఆ టేబుల్ మీద ఒక వస్తువు తీసుకోవాలి. తీసుకో అది అక్కడ గ్రీన్ బ్లింక్ అవుతుంది కదా, ఏది గ్రీన్ అయితే
స్కేల్ ఆ స్కేల్ పిక్ చేసి కమాండ్ ఇచ్చింది కదా కాబట్టి మీకు రావట్లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ మూవింగ్ వెహికల్ అనేది ల్యాబ్ ఆన్ వీల్స్ వెహికల్ మన జిల్లాకు వచ్చింది. సో మన జిల్లాలో ఒక 15 to 17 days ఇప్పుడు అలాట్ చేసి ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ టెక్నాలజీస్, ముఖ్యంగా ఐఓటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వారి దగ్గర ఉంది. ఆ కాన్సెప్ట్స్ ఇవి అన్నీ కూడా మనకు పిల్లలకు సులభంగా వారికి నేర్పించాలి. అదేవిధంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో డిఫరెంట్ ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా టెక్నాలజీస్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా పిల్లలకు వారికి తెలియజేస్తూ ఈ సైంటిఫిక్ అవగాహన వారికి ఇచ్చి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు ఇంకా ఫర్దర్గా ఫ్రీ కోర్సెస్ చేయడానికి వారిని మోటివేట్ చేయడం. సో బేసిక్గా అన్ని కాన్స్టిట్యున్సీ కూడా ఈ బస్ అన్నది కవర్ చేస్తుంది. కనీసం ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 2 days అయినా అక్కడ ఒక ప్లేస్లో ఉంది. పిల్లల్ని ఇప్పుడు ఇది సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం ఎక్కువ ఐటీఐ స్టూడెంట్స్, అదేవిధంగా మనకు స్కిల్ హబ్స్లో నేర్చుకుంటున్న పిల్లలకు కూడా ఇప్పుడు కవర్ చేస్తున్నాము. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ పిల్లలకు కూడా టార్గెట్ చేస్తాము. సో వారికి టెక్స్ట్ బుక్తో పాటు ఇది ప్రాక్టికల్గా వారికి ప్రాజెక్ట్ చేసి చూపించడం వలన వారికి ఒక సైంటిఫిక్ టెంపర్ వారికి ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి ఇది ఒక ఆస్కారం ఉంటుంది. అది పిల్లలు కూడా ఎక్కువ ఇలాంటి కోర్స్ని ఇప్పుడు ఏదైతే డిమాండింగ్ కోర్సెస్ అంటే ఏఐలో ఉన్నాయో వారికి అలాంటి కోర్సెస్ని చేయడానికి మోటివేట్ చేసి చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఏదైతే ఈరోజు దీని గురించి అటెండ్ అవుతున్నారో అందరు పిల్లలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో ఇంకా ఒక 1 month ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా మనము కోరుతున్నాము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని కూడా. సో థ్యాంక్ యూ. సింగరాయకొండలో ఇటీవల 3 ఏళ్ల చిన్నారి ఐశ్వర్య రైల్వే స్టేషన్ రోడ్లో అదృశ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. సిఐ హజరతయ్య ఆధ్వర్యంలో 3 బృందాలు గాలింపు చర్యలు చేపట్టింది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సీసీ కెమెరాల ద్వారా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకుని అనుమానాలు నివృత్తి చేసుకునేందుకే వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, సర్వే జరుగుతున్న గ్రామాల పరిధిలోని వీఆర్ఓలు, సర్వేయర్లకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రీసర్వేలో ఎదురైన పలు సమస్యలకు పరిష్కారం చూపేలా అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో ఒంగోలు సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు, పరిశుద్ధరావు తదితరులు పాల్గొన్నారు. రీసర్వేకి సంబంధించినటువంటి ఇట్స్ ఏ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప ఇక్కడ రివ్యూ మీరు ఎందుకు చేయలేదు ఏంటి అనేది ఏమి ఉండదు. కాబట్టి ఇట్స్ మోర్ టు బి ఇంటరాక్టివ్ సెషన్. ఏదో వీళ్ళు వచ్చి చెప్పడం మీరు వినడం కాదు. మీరందరూ ఫీల్డ్ మీదకి వెళ్తున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ తహసీల్దార్ టు విఎస్ ప్రతి ఒక్కరూ ఫీల్డ్ మీదకి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ రీసర్వే ప్రాసెస్ని చూస్తున్నారు. కాబట్టి మీకు ఫీల్డ్ మీద ఉన్న డౌట్స్ అడగండి. డౌట్స్ లేదా మీరు ఫీల్డ్ మీద ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ రేస్ చేస్తే మనం ఇక్కడ ఏదో ఒక సొల్యూషన్ డిరైవ్ చేయడానికి ఆర్ మన లెవెల్లో సొల్యూషన్ లేనప్పుడు నెక్స్ట్ లెవెల్కి దాన్ని నెక్స్ట్ లెవెల్ వాళ్ళ దృష్టిలో పెట్టి సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. అంతే తప్పితే వాళ్ళు ఏదో చెప్పారు మీరేదో విన్నారు అన్నలాగా కాకుండా ఒక మనం చూసేటువంటి ప్రాబ్లమ్స్కి ఏదైనా మనకు తెలియదు తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటారు అని నమ్ముతాం. దానికి పెయింట్ వేసి దాని కోఆర్డినేట్స్ తీసుకొని ఒక కేఎంఎల్ విలేజ్ బౌండరీ చేసుకొని ఆ విలేజ్ బౌండరీని మనం డ్రోన్ టీమ్ వాళ్ళకి ఇస్తే దాని ప్రకారం వాళ్ళు డ్రోన్ ఫ్లై చేసి క్యాప్చర్ చేస్తారు. చేసిన తర్వాత డ్రోన్ ఇమేజెస్ అనేవి వస్తాయి. ఆ డ్రోన్ ఇమేజెస్ని ల్యాబ్లో జియో రిఫరెన్స్ చేసి మనకి ఓఆర్ఐస్గా ఇస్తారు. ఓఆర్ఐ అంటే
ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్గా ఇస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనమందరం కూడా ఓఆర్ఐ యూజ్ చేసుకొని గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాసెస్ని చేస్తూ ఉంటాం. అట్లా ఓఆర్ఐ షీట్స్ని మనకి ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 95% ఆఫ్ ఓఆర్ఐలు అనేవి మన డిస్ట్రిక్ట్ వచ్చేసాయి, అలాగే మన స్టేట్కి కూడా వచ్చేసాయి. కాబట్టి ఇంకా ప్రీ డ్రోన్ యాక్టివిటీస్ కానీ, డ్రోన్ యాక్టివిటీస్ కానీ, పోస్ట్ డ్రోన్ యాక్టివిటీస్ కానీ ఇంకా ఏమీ మనకి అవసరం లేదు. డైరెక్ట్గా మన దగ్గర ఓఆర్ఐలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను స్వయం సమృద్ధి దిశగా తయారు చేసి వారి కాళ్లపై వారు నిలబడి కుటుంబ జీవన స్థితి మెరుగుపరుచుకునేలా కూటమి ప్రభుత్వం ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. దీనికోసం ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా ఆసక్తి ఉన్న మహిళల నుండి దరఖాస్తులను స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామీణ పట్టణ ప్రాంతాల నుండి ఉచిత కుట్టు శిక్షణ కోసం చేపట్టిన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణలో 10,790 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి కేంద్రానికి 144 మంది సభ్యుల చొప్పున ఆసక్తి ఉన్న మహిళలను ఎంపిక చేయడం జరిగింది. జిల్లాలోని ఇప్పటికే 30 కేంద్రాలను ఏర్పాటు చేసి 4,320 మందికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణా కాలం 90 రోజుల పాటు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కొంతమందికి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు రెండో బృందానికి శిక్షణ ఇవ్వనున్నారు. 18 నుండి 60 సంవత్సరాల లోపు ఆసక్తి ఉన్న మహిళలు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి నుండి ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. బీసీ సామాజిక వర్గాల మహిళలతో పాటు కాపు, ఆర్థికంగా వెనుకబడిన కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, రెడ్డి తదితర సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు కూడా శిక్షణ అవకాశం కల్పించారు. శిక్షణా కాలం ముగిసిన తర్వాత కుట్టు మిషన్తో పాటు రుణ సదుపాయం కూడా ప్రభుత్వం అందజేయనుంది. జిల్లాలో 30 కేంద్రాల్లో కుట్టు శిక్షణ ప్రారంభించడం జరిగిందని బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. శిక్షణ కాలంలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా 2 విడతలుగా ముఖ ఆధారిత హాజరును తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కొన్ని కేంద్రాల్లో హాజరు తక్కువగా ఉంటుందని, హాజరు శాతం పెంచేలా కమిషనర్, ఎంపీడీఓలు పర్యవేక్షించాలని ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య మహిళలు బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, ఈబీసీ సంబంధించి మహిళలకి ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం పరంగా బీసీ కార్పొరేషన్ ద్వారా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా సచివాలయాల్లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఆధార్ కార్డు, రైస్ కార్డు ఉన్నటువంటి మహిళలు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మన జిల్లాలో మొత్తం 10,791 మంది అప్లై చేసుకుంటే మనము 30 కేంద్రాల్లో 4,321 మందికి శిక్షణా కార్యక్రమం అన్ని కాన్స్టిట్యూన్సీలు కలిపి మన ఉన్నటువంటి 8 కాన్స్టిట్యూన్సీలు కలిపి శిక్షణా కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మహిళలు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శిక్షణా కార్యక్రమం మొత్తం కూడా 90 రోజులు జరుగుతుంది. 9 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా, ఫేషియల్ రికగ్నైజ్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా 2 సార్లు ఎఫ్ఆర్ఎస్ తీసుకొని శిక్షణ ఎవరైతే తీసుకుంటారో వారందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తాం. 3 నెలల తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వారికి భవిష్యత్తులో రాబో రోజుల్లో స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ఎంపిక కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ ద్వారా మంచి కార్యక్రమం జరుగుతుంది. మహిళలు ఎవరైతే ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబెట్టడానికి, వారి యొక్క జీవనోపాధి పెంపొందడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని, అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవన్నీ కూడా స్కిల్ ట్రైనింగ్ పార్ట్నర్ అని ఎస్టీపీస్ కార్డు సేఫ్ ఏజెన్సీ ద్వారా మన జిల్లాలో ఏజెన్సీ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం, ఒక స్వచ్ఛంద సంస్థ ఏజెన్సీ ద్వారా. దీనికి సంబంధించి వారందరూ కూడా ఎక్కువ మంది హాజరు శాతం నమోదయ్యేటట్లు, ఎఫ్ఆర్ఎస్ తీసుకునేటట్లు, ఎక్కువ మంది ట్రైనింగ్ సెంటర్ ఉపయోగించుకున్నట్లు మనకిచ్చిన టార్గెట్ 4,300 మందికి ఈ జిల్లాలో ఈ యొక్క అవకాశం ఉపయోగించుకుంటారు. కొత్తపట్నం మండలం మోటుమాలలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ కోడూరు గోపిరెడ్డి, వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, వైసీపీ జిల్లా నాయకులు కుప్పం ప్రసాద్, లీగల్ సెల్ నాయకులు నగరికంటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ శాంతారావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవుడు సాక్షిగా 2 నిజాలు మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పిన హామీలు ఏమైనా నెరవేర్చాడా తల్లి? పెన్షన్ తప్ప ఏదన్నా పథకం ఇచ్చాడా? ఒకసారి చేతులు చెప్పండి. ఏ పథకం లేదు. నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? ఇక్కడ చాలా మంది యువకులు నిరుద్యోగ వృత్తి ఇస్తాడని మొన్న ఓట్లు వేశారు రంజిరెడ్డి అని చెప్తున్నాడు. నిరుద్యోగ వృత్తి ఏమైనా ఇచ్చాడా తమ్ముళ్ళు? అమ్మఒడి పిల్లలందరినీ బడికి పంపించే వాళ్ళకి తల్లులకి ఏమన్నా అమ్మఒడి ఇచ్చాడా? ఆయన పెద్దల పక్షం, కమిషన్లు ఇచ్చేవాళ్ళ పక్షం, వ్యాపారస్తుల పక్షం, పెట్టుబడిదారుల పక్షం, మనం రైతుల పక్షం, రైతు కూలీల పక్షం, పేదల పక్షం. మన పార్టీ జగనన్నకి పేదలన్నా, రైతులన్నా, రైతు కూలీలన్నా, సన్నకారన్నా ఆయన ఓన్ చేసుకొని మన కష్టాలన్నీ తెలుసుకొని మన కుటుంబాలు ఎట్లా ముందుకెళ్తాయని ఆలోచించే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే వీళ్ళందరినీ ఎట్లా బురిడి కొట్టించాలని అబద్ధాలు చెప్పి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఇవాళ చూస్తే మనకు అర్థం అవుద్ది. మిర్చికి ధర లేదు, పొగాకు ధర లేదు, ధాన్యానికి ధర లేదు, అరటికి ధర లేదు, ఏ పంటకి కందులకు ధర లేదు, ఏ పంటకి ధర లేదు. ధర లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వ్యాపారస్తుల దగ్గర ఈ ప్రభుత్వం లంచాలు పెరిగింది కాబట్టి రైతులకు గిట్టుబాటు లేదు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనజాలదు, మోసగిచ్చి వచ్చాడు. జాగరూకత ఉండి మళ్ళీ మన జగనన్నని మీరందరూ ఆశీర్వదించాలని జగనన్న మాటగా మీ అందరికీ ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మేము అండగా భరోసాగా ఉంటామని, మీకే పథకమైనా మన పార్టీ వాళ్ళకి అన్యాయం జరిగితే అది మేము బాధ్యత తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ, తిరణాళ్ళు కాబట్టి ఎక్కువ రాజకీయ ప్రసంగం అవన్నీ చేసేది ఏమీ లేదు. మొదటి నుంచి మేమందరం కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళం. ప్రజలందరూ కూడా అమ్మవారు అయ్యవారి దయ వలన సుఖశాంతులతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి మోటమాల మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరూ ప్రశాంతమైన మంచి జీవితాన్ని ఆనందమయంగా గడుపుతారని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఉంటారని ఆ దేవుని కృప మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మోటమాల వైసీపీ కార్యకర్తలకి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషం. ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ జరగడం ప్రోగ్రాం ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ సెలవు గ్రామీణ ప్రాంత మహిళలు స్వయం ఉపాధి శిక్షణ పొంది స్వయం శక్తితో ఎదిగేందుకు రూట్ సెట్ సంస్థ అనేక శిక్షణలు ఇస్తుంది. శిక్షణతో పాటు మహిళలు తమ స్వశక్తితో ఎదిగేందుకు అవసరమైన వ్యాపార మెళకువలను తెలియజేసి అన్ని విధాలుగా సంసిద్ధులను చేయడం జరుగుతుంది. రూట్ సెట్స్లో
ప్రస్తుతం బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందుతున్న మహిళలకు నగరంలోని బ్యూటీషియన్ అకాడమీలో ఆధునిక పద్ధతులు మార్కెటింగ్పై అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. నగరంలోని వైష్ణవి బ్యూటీషియన్ అకాడమీ సందర్శనకు రూట్ సెట్లో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందుతున్న మహిళలు వచ్చారు. సంస్థ నిర్వాహకురాలు బ్యూటీషియన్ రంగంలోని వివిధ రకాల ఆధునిక విధానాలను తెలిపారు. సంస్థ నిర్వహణలో ఎదురయ్యే సమస్యలతో పాటు కస్టమర్లతో ఎలా మెలగాలనే వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలు మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా వైష్ణవి బ్యూటీషియన్ అకాడమీకి రావడం జరిగిందని, అకాడమీ నిర్వాహకురాలు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవగాహన కల్పించారని అన్నారు. రూట్ సెట్లో ఉచిత బ్యూటీషియన్ కోర్సులో అనేక అంశాలు నేర్చుకోవడం జరిగిందని తెలిపారు. అడ్వాన్స్డ్ కోర్సు ఉచితంగా నేర్చుకుని స్వయం శక్తితో ఎదగాలనే ఉద్దేశంతో రూట్ సెట్ సెక్షన్లో చేరడం జరిగిందని అన్నారు. పార్లర్ నిర్వహించడం, రుణ సదుపాయం పొందడంపై శిక్షణ ఇచ్చారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి. నేను టంగుటూరు నుంచి వచ్చాను. నేను చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాను. ఇంతకుముందు నేను 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేశానండి టంగుటూరులో. దాంట్లో నుంచి మెలకువలు తెలుసుకుందామని చెప్పేసి బ్యూటీషియన్ కోర్స్ ఒకటి రూట్ సెట్లో చూశానండి. దాంట్లో రూట్ సెట్లో ఫ్రీగా హాస్టల్ వసతి సౌకర్యం కల్పించారు, ఫుడ్ అకామిడేషన్ అన్నీ ప్రొవైడ్ చేశారండి. నేను రూట్ సెట్లో జాయిన్ అయ్యి నా బిజినెస్ సపోర్ట్ అయ్యేటట్లు లేటెస్ట్గా బ్యూటీషియన్ కోర్స్, అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకోవడానికి వచ్చానండి. నేను అద్దంకి నుంచి వచ్చాను. రూట్ సెట్ ఇన్స్టిట్యూట్లో బ్యూటీషియన్ నేర్చుకోవడానికి వచ్చానన్నమాట. ఆ భాగంగా పార్లర్ విజిట్కి వైష్ణవి అకాడమీకి తీసుకుని వచ్చారు సార్ వాళ్ళు. ఇక్కడ కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే హైడ్రా ఫేషియల్స్ కొన్ని థింగ్స్ మాకు చూపించి నేర్పించారు. ఇక్కడ అవకాశాలు కనిపించినట్లు బయట ఇంకో చోట బయట వెళ్ళి నేర్చుకోవాలంటే 50,000 60,000 అలా అడుగుతున్నారు. అదే అడ్వాన్స్డ్ కోర్సెస్ రూట్ సెట్లో నేర్చుకుందామని వెళ్తే ఫ్రీగానే అకామిడేషన్, ఇంకా ఫుడ్, హాస్టల్ అన్ని ఫెసిలిటీస్ మాకు ఇచ్చి మరీ మాకు బాగా నేర్పిస్తున్నారు. ఏ ఆడపిల్లకైనా ఇంట్లోంచి పరిసరాలు అన్నీ చూసిన ఆడపిల్లకి ఇండిపెండెంట్గా బతకాలన్న కోరిక ఉంటుంది. అలా వచ్చిన అమ్మాయిని నేను కూడా న్యూస్ పేపర్లో రూట్ సెట్ యాడ్ ఇవ్వడం వల్ల దాన్ని చూసి నేను ఇక్కడికి వచ్చాను. ఈ అవకాశం కల్పించిన అందుకు రూట్ సెట్కి నాకు చాలా థ్యాంక్స్. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అచలానంద ఆశ్రమంలో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జరిగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కళ్యాణ మహోత్సవాలలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలిపారు. అచలానంద ఆశ్రమంలో ఆరాధన మహోత్సవాలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పరిపూర్ణాత్మందులైన 50 మంది భక్తులకు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు జరగబడుతున్నాయి. పూజ్యపాద అచలానంద స్వామివారి దివ్యాశీస్సులతో గోవిందమ్మ వీరబ్రహ్మేంద్ర దివ్యానుగ్రహంతో 4వ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ప్రవచించినటువంటి కాళికాంబ సప్తశతి పద్యభాగం, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత, లలితా సహస్రనామం పారాయణ జరుగుతుంది. 5వ తేదీ కాళికాంబ సప్తశతి బ్రహ్మంగారు చెప్పినటువంటి 701 పద్యం సామూహిక పారాయణ జరుగుతుంది. 6వ తేదీ అమ్మవారికి, గోవిందమాంబకు, అచలానంద స్వామి వారికి, గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర ఉత్సవమూర్తులకు, అభిషేకమూర్తులకు, మహాయంత్రాలకు మహా అభిషేకం జరుగుతుంది. 7వ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన సందర్భంగా ఈ ఉదయం 8 గంటల నుండి శ్రీ వీరబ్రహ్మేంద్ర విశ్వశాంతి మహాయజ్ఞం జరుగుతుంది. తదనంతరం పరిపూర్ణ సిద్ధాంత స్వామివారి ప్రవచనం, తదనంతరం సామూహిక అన్నదానం. అలాగే 8వ తేదీ శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర కళ్యాణం, శాంతి కళ్యాణం ఉదయం 10 గంటల నుంచి జరుగుతుంది. తదనంతరం పరిపూర్ణ సిద్ధాంత స్వామివారి ప్రవచనం, కళ్యాణం గురించి తర్వాత
ఫిలాంథ్రోపిక్ సొసైటీ సౌజన్యంతో పాన్ ఇండియా రాజా మహేంద్రం వారి నిర్వహణలో డాక్టర్ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల సందర్భంగా విజయవాడలోని హోటల్ ఐలాపురంలో డాక్టర్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుండి 26 మందిని రాజకీయ, కళా, సాహితీ, సాంస్కృతిక, సేవా రంగం నుండి 26 మందిని ఎంపిక చేసిన వారికి డాక్టర్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా అద్దంకి నుండి కళారంగం నుండి నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, రాజకీయ రంగం నుండి నాగనేని రామకృష్ణ, సేవా రంగం నుండి బల్రుల పాఠశాల ప్రిన్సిపల్ పెద్దినేని సురేంద్రబాబులను ఎంపిక చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా డాక్టర్ ఎన్టీఆర్ జాతీయ కీర్తి పురస్కారాలను అందజేశారు. కార్యక్రమ నిర్వాహకులు అద్దంకి రాజా, డూండి రాకేష్, చప్పిడి రాజశేఖర్, కత్తి మండవ ప్రతాప్, నర్సిపల్లి హారిక, కొల్లి రమావతి, రాజశేఖర్, శ్రీనివాసరావు, ప్రసాద్, అనిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి కళా పరిషత్ అద్దంకి, ఆ తర్వాత డాక్టర్ శ్రీ పార్థసారథి గారు చెప్తకుంటుండే, విశ్రాంత విద్యాధికారి, గిరిజన సంక్షేమం పశ్చిమ గోదావరి జిల్లా జాతీయ ప్రధాన కార్యదర్శి, శ్రీశ్రీ కళావేదిక. కొరసపాడు మండలంలో భూమి కలిగిన రైతులందరూ భూసార పరీక్షలను తప్పనిసరిగా చేయించాలని ఏవో శ్రీనివాసరావు సూచించారు. ప్రభుత్వ మండలానికి 600 శాంపిల్స్ టార్గెట్ ఉందని చెప్పారు. భూసార పరీక్షలు చేయించడం వలన భూమిలో ఏ మేర పోషక విలువలు తగ్గాయో రైతులు తెలుసుకుని దానికి అనుగుణంగా ఎరువులు వాడుకోవచ్చునని శ్రీనివాసరావు తెలియజేశారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మన మండలంలో ఉన్నటువంటి ఖరీఫ్ అలాగే రబీ పంటలు కాలం పూర్తయిపోయింది. భూములు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా భూసార పరీక్షలు అనేది చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో మరి లోతు దుక్కులు దున్నుకుంటూ ఉంటారు, అట్లాగే ఖాళీగా ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా మరి భూసార పరీక్షలు అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. దీనిలో మనకి మండలానికి దాదాపు 600 శాంపిల్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. 600 టార్గెట్కి గాను ప్రతి సెక్రటేరియట్కి కూడా 40 నుంచి 45 శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మన అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా ఎవరైతే ఇంతకుముందు గత 2-3 సంవత్సరాల నుంచి భూసార పరీక్షలు చేయించుకోలేదు వాళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఏవి తక్కువగా ఉన్నాయి, అలాగే ఏమి ఎక్కువగా ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉందో అనేది కూడా మనకి ఈ యొక్క సర్టిఫికేట్ ద్వారా మనకి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనిలో మనకి ఈ యొక్క భూసార కార్డుని ప్రతిదీ కూడా ఆన్లైన్ ద్వారా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు ఉన్నటువంటి రైతాంగం కూడా మరి యొక్క పంటలు వేసేటప్పుడు ఏ పంట వేస్తున్నారు, అలాగే ఎంత విస్తీర్ణంలో వేస్తున్నారు, వాళ్ళ సరైన నంబరు విస్తీర్ణం కూడా మనకి పొందుపరచడం జరుగుతుంది. ఆ పంటలను బట్టి రసాయనిక ఎరువులు ఏం వాడుకోవాలనేది కూడా తెలియజేస్తూ డి న్యూస్లో నేటి మాట. సరైన వ్యక్తి చెంతనుంటే వృద్ధాప్యం కూడా బాల్యంలా సంతోషంగా సాగిపోతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.